ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములండి. బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు 209వ పాఠం నేర్చుకుందామండి. అయితే మనము ఇంకా ఈ పాఠాలు ముగింపులోకి వచ్చేసాం అనమాట. ఈ యొక్క బైబిల్ పాఠాలు మొదటి నుంచి కూడా ఎవరన్నా వినలేనట్లయితే యెహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకము అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ పాఠాలు విన్నట్లయితే బైబిల్ అంతా కూడా మీకు చక్కగా అర్థమవుతుందండి. కాబట్టి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ మరి ఈ పాఠం ఇదే మొదటిసారి మీరు వింటున్నట్లయితే ఈ యొక్క యెహోవా వాక్యం అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి పాఠాలు వినండి. అలాగే మీ పిల్లలకు కూడా ఈ పాఠాలను వినిపించండి. బైబిల్ జ్ఞానాన్ని వాళ్ళలో ఇంకా పెంపొందించండి. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోండి. ఇప్పుడు 209వ పాఠం. ఈ పాఠం పేరు యేసు భూమిని పరదేశుగా మార్చి తన పనిని పూర్తి చేస్తాడు. యేసయ్య ఈ భూమిని పరదేశుగా మారుస్తాడండి. అంటే మొదట్లో మనం చూసాం కదా, ఏదేను తోటను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మరలా యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇంతకుముందు పాఠంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి యేసయ్య మరలా రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భూమంతా కూడా పరదేశుగా మారుతుందన్నమాట. కాబట్టి ఈ పాఠం ద్వారాగా మనం ఆ విషయాలను తెలుసుకుందాము. ఈ పాఠంలో మరి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో 1 కొరింథీలు 15వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఈ పాఠం ద్వారా మనం 3 విషయాలను తెలుసుకుంటాం. మొదటి విషయం, గొర్రెలకు మేకలకు ఏం జరుగుతుందో యేసయ్య తెలియజేశాడు. రెండవది, చాలామంది భూపరదేశులో జీవిస్తారు. మూడో విషయం, యేసు తానే మార్గం, సత్యం, జీవం అని రుజువు చేసుకుంటాడు. ఈ 3 విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యేసు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ఇంకా పరిచర్య మొదలు పెట్టక ముందే ఒక శత్రువు దాన్ని ఆపాలనుకున్నాడు. అవును, సాతాను పదే పదే యేసును ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ దుష్టుడి గురించి యేసు ఇలా చెప్పాడు: ఈ లోక పరిపాలకుడు వస్తున్నాడు, అతనికి నా మీద ఎలాంటి పట్టు లేదు. ఆ మహాసర్పానికి, మొదటి సర్పానికి అంటే అపవాది అయిన సాతానుకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అపోస్తలుడైన యోహాను ముందే దర్శనంలో చూశాడు. మనుషుల్ని హింసిస్తున్న ఆ శత్రువు పరలోకం నుండి పాడవేయబడడం, తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి చాలా కోపంతో ఉండడం యోహాను చూశాడు. దీని గురించి ప్రకటన 12వ అధ్యాయం 9, 12 వచనాల్లో రాయబడి ఉన్నాయండి. కాబట్టి అందులో మీరు చదవండి. సాతానుకు మిగిలి ఉన్న ఆ కొంచెం సమయంలో మనం జీవిస్తున్నామని, త్వరలోనే ఆ మహాసర్పం, మొదటి సర్పం అగాధంలో బంధించబడతాడని, యేసు పరిపాలించే 1000 సంవత్సరాలు సాతాను ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడని మనం నమ్మవచ్చు. ఆ 1000 సంవత్సరాల్లో భూమి మీద ఎలాంటి మార్పులు జరుగుతాయి? భూమి మీద ఎవరుంటారు? ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఆ ప్రశ్నలకు స్వయంగా యేసే జవాబిచ్చాడు. తన సహోదరులకు మంచి చేస్తూ మద్దతిచ్చే గొర్రెల్లాంటి నీతిమంతులకు ఏం జరుగుతుందో యేసు గొర్రెలు, మేకల ఉదాహరణలో చెప్పాడు. అలా చేయని మేకల్లాంటి ప్రజలకు ఏం జరుగుతుందో కూడా యేసయ్య చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: వీళ్ళు అంటే మేకలు శాశ్వతంగా నాశనం అవుతారు, కానీ నీతిమంతులు అంటే గొర్రెలు శాశ్వత జీవితాన్ని పొందుతారు.
యేసు తనతో పాటు వేలాడదీయబడిన నేరస్తునితో అన్న మాటల్ని మనం గుర్తు గుర్తు తెచ్చుకోవచ్చు. యేసు తన నమ్మకమైన అపోస్తులకు మాటిచ్చినట్లు ఆ నేరస్తునికి పరలోక రాజ్యంలో ఉంటావని మాటివ్వలేదు. బదులుగా పశ్చాత్తాపం చూపించిన ఆ నేరస్తునితో యేసు ఇలా అన్నాడు, ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతో పాటు పరదైసులో ఉంటావు. కాబట్టి పరదైసులో అంటే అందమైన తోటలో జీవించే నిరీక్షణను యేసు అతనికి ఇచ్చాడు. భవిష్యత్తులో గొర్రెలుగా తీర్పు తీర్చబడి శాశ్వత జీవితాన్ని పొందేవాళ్ళు కూడా ఆ పరదేశంలో ఉంటారు. అప్పుడు భూమి మీద ఉండే పరిస్థితుల గురించి అపోస్తలుడైన యోహాను కూడా వర్ణించాడు. ప్రకటన 21:3-4 రాయబడ్డాయి. ఆయన ఇలా రాశాడు, దేవుని నివాసం మనుషులతో ఉంది, ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు, వాళ్ళు ఆయన ప్రజలుగా ఉంటారు, దేవుడే స్వయంగా వాళ్లతో పాటు ఉంటాడు, వాళ్ళ కళ్ళలో నుండి కారే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు, మరణం ఇక ఉండదు, దుఃఖం కానీ ఏడుపు కానీ నొప్పి కానీ ఇక ఉండవు, అంతకు ముందున్న విషయాలు గతించిపోయాయి. ఆ నేరస్తుడు పరదేశులో జీవించాలంటే అతను పునరుత్థానం అవ్వాలి. అయితే పునరుత్థానం అయ్యేది అతనొక్కడే కాదు. ఎందుకంటే యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు, ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు. మంచి పనులు చేసిన వాళ్ళు జీవించడానికి బ్రతికించబడతారు. అలవాటుగా నీచమైన పనులు చేసిన వాళ్ళు తీర్పు పొందడానికి బ్రతికించబడతారు. నమ్మకమైన అపోస్తులు ఇంకొందరు యేసుతో పాటు పరలోకంలో ఉంటారు. వారి గురించి బైబిల్ ఇలా చెప్తుంది, వీళ్ళు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటారు. క్రీస్తుతో కలిసి 1000 సంవత్సరాలు రాజులుగా పరిపాలిస్తారు. ఈ విషయాలు ప్రకటన 20:6 రాయబడ్డాయి, మీరు చదవండి. అలాగే ప్రకటన 5:10 కూడా చదవండి. క్రీస్తుతో కలిసి పరిపాలించే స్త్రీ పురుషులు ఈ భూమి మీద జీవించిన వాళ్లే. కాబట్టి వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళను అర్థం చేసుకుని కనికరంతో పరిపాలిస్తారు. యేసు తన విమోచన క్రయధన బలి విలువను భూమి మీద ఉన్న వాళ్లకు అన్వయిస్తాడు. వాళ్లకు వారసత్వంగా వచ్చిన పాపాన్ని తీసేస్తాడు. ఆయన సహరాజులు కలిసి విశ్వాసం గల మనుషుల్ని పరిపూర్ణులుగా చేస్తారు. ఆదాము హవ్వలు పిల్లల్ని కని భూమిని నిండించాలని దేవుడు కోరుకున్నాడు. వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అనుభవించాలని దేవుడు కోరుకున్నాడో అలాంటి జీవితాన్ని భూమి మీద ఉన్న వాళ్ళు అనుభవిస్తారు. ఆదాము పాపం వల్ల వచ్చిన మరణం కూడా ఇక ఉండదు. ఆ విధంగా యెహోవా చెప్పిన పనంతటిని యేసు పూర్తి చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో యేసు రాజ్యాన్ని, పరిపూర్ణ మానవ కుటుంబాన్ని తన తండ్రికి అప్పగిస్తాడు. యేసు ఎంతో వినయంతో చేసే ఆ పనిని వివరిస్తూ అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు, అన్నీ తనకు లోపర్చబడిన తర్వాత కుమారుడు కూడా తనకు అన్నిటినీ లోబర్చిన దేవునికి తానే లోబడతాడు. దేవుడే అందరికీ అన్నీ అవ్వాలని ఆయన అలా చేస్తాడు. దేవుని ఉన్నతమైన సంకల్పాలని నెరవేర్చడంలో యేసు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని స్పష్టమవుతోంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో దేవుడు ఏం సంకల్పించినా యేసు తన పాత్రను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తానే మార్గం, సత్యం, జీవం అని రుజువు చేసుకుంటాడు. విన్నారు కదండి. యేసయ్య ఈ భూమిని పరదేశుగా మార్చి తన పనిని దేవుడు యేసయ్యకు, పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు యేసయ్యకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేస్తారనమాట. పరదేశండి, ఈ భూమి అంతా పరదేశుగా మార్చబడుతుందన్నమాట.
మరి మీరు తెలుసుకోవాలంటే నేను ఈ యొక్క పాఠంలో చెప్పిన రెఫరెన్స్‌లను చదివి దాని ఆధారంగా మీరు గ్రహించి దేవుని జ్ఞానంతో నింపబడండి. పరదేశు వేరు, పరలోకం వేరనమాట. యేసయ్యను సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా యేసయ్యతో పాటు ఉంటారు. అయితే ఒక దొంగ పశ్చాత్తాపపడి తన పాపాలను ఒప్పుకున్నప్పుడు, నీవు మరలా తిరిగి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని వేడుకున్నప్పుడు, అప్పుడు యేసయ్య ఏమంటారంటే, నిశ్చయముగా నీవు కూడా పరదేశులో ఉందువు అంటారనమాట. పరదేశ్ అండి. చాలామంది దొంగ బాప్తిసం తీసుకోలేదు, పరలోకానికి వెళ్ళే కృపను దేవుడిచ్చారు అంటారు. కానీ దొంగ పరలోకం వేరు, పరదేశం వేరు అనమాట. పరలోకానికి వెళ్ళే ఛాన్స్ని దేవుడు తన శిష్యులకే ఇచ్చాడండి. పరలోకంలో ఉండే కృప, పరలోక అధికారం పొందుకునే కృప తన శిష్యులకు ఇచ్చారు. తన శిష్యులు ఎవరండి? యేసయ్యతో అలనాడున్న శిష్యులు, అలాగే ఈరోజు మరి యేసయ్య సేవను నమ్మకంగా చేస్తున్నటువంటి నమ్మకమైన పనివారు, ఆయన పనివారు నమ్మకమైన సేవకులండి. ఎవరైతే సత్య సువార్తను ప్రకటిస్తున్నారో, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ మరి దేవుని మార్గంలోనికి ఎవరైతే నడిపిస్తున్నారో, ఆయన నమ్మకమైన సేవకుల్ని ఆయన ఏర్పరచుకుని పరలోకంలో వాళ్ళకి అధికారాన్ని ఇస్తాడండి దేవుడు. ఈరోజు ఈ భూమి మీద అన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని కొరకే నిలబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు పరలోకంలో అధికారం ఇస్తాడనమాట అండి. కాబట్టి పరలోకంలో ఉండే అధికారం ఎవరికి ఉంది? యేసయ్య శిష్యులకి ఉంది. మరి యేసయ్య శిష్యులుగా ఉండాలంటే మనం దేవుని కొరకై మనం బ్రతకాలి. ఈ లోకం కొరకు బ్రతకూడదు, మన కొరకు బ్రతకూడదు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు ఏ శ్రమ ఎదురైనా అది మనం అనుభవించే వారిగా ఉండాలండి. పరలోకంలో మనకు అధికారం కావాలంటే. ఇక్కడ దొంగ అయితే ఒక విశ్వాసిగా ఉన్నాడు. విశ్వాసం చూపించాడు యేసయ్య మీద. ఈయన నమ్ముకుంటే నాకు నిత్య జీవం కలుగుతుంది, మరలా నేను తిరిగి బ్రతికించబడతాను. ఇప్పుడైతే చనిపోయాను, ఇప్పుడు పాపంలోనే నేను చనిపోతున్నాను, ఒక పాపాత్ముడిగా చనిపోతున్నాను. ఈ లోకం దృష్టికి నేను ఒక పాపాత్ముడిగా చనిపోతున్నాను. అయితే యేసయ్య మీద విశ్వాసం ఉంచితే మరలా నేను తిరిగి పునరుత్థానుడినై మరలా నేను పరిశుద్ధుల గుంపులో ఉంటాను, ఆయన రాజ్యంలో ఉంటాను. ఆయన రాజ్యం పరిశుద్ధమైన రాజ్యము కాబట్టి ఆయన రాజ్యంలో నేను ఉంటాను అన్న విశ్వాసం ఆ దొంగలో కలిగి, అయ్యా నువ్వు మరలా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ యొక్క దొంగకు పరదేశంలో ఉండే ఆ కృపను దేవుడు దయచేశాడు. కాబట్టి ఈ పాఠం ద్వారాగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, యేసయ్య మరలా రెండవ రాకడలో వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది. యేసయ్య రాజుగా ఉంటాడు, ఆయన శిష్యులు ఆయన కింద అధికారులుగా ఉండి పనిచేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలాగైతే మన దేశ ముఖ్యమంత్రి ఉంటారు, ఆ ముఖ్యమంత్రి కింద మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా అయితే పనిచేస్తారో అలాగే యేసయ్య కింద ఆయన శిష్యులు మరి అధికారంతో మరి కనికరం కలిగినటువంటి ఏంటంటారు, కనికరం చూపించేటువంటి పాలన. ఇప్పుడు పరిపాలన మానవ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయండి? మనుషుల యొక్క అన్ని అవసరాలు తీర్చగలుగుతున్నారా? తీర్చలేరు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ ఏ శక్తి ఉండదు కదా, వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు చేస్తున్నారు. అందరినీ చూసుకోవాలంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ దేవుని రాజ్యం అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరి ముఖము మీద బాష్ప బిందును తుడిచివేసేటువంటి రాజ్యం అన్నమాట అది. ఏడుపు కానీ దుఃఖము కానీ ఉండదు ఆ దేవుని రాజ్యంలో ఉండే వాళ్ళకి. మరణం అనేది ఉండదు. ఇటువంటి కళ్ళలో కరే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. ప్రకటన 21:3-4 చదవండి, అందులో ఉంటాయి. కాబట్టి దేవుడే స్వయంగా మనతో ఉంటాడనమాట, మనతో పాటు నివసిస్తాడు దేవుని రాజ్యంలో. అపవాదేమో బంధించబడతాడు 1000 సంవత్సరాల పాటు. కాబట్టి అపవాది లేనటువంటి ఈ భూమి ఎలా ఉంటుందండి? పరదేశుగా ఉంటుంది. మోసం చేసేవారే ఉండరు, ఇంకా దొంగలు ఉండరు, ఎవరు ఉండరండి. ఇప్పుడు ఈ తరంలో మరి పాపంలో పడిపోయి దేవుని తెలుసుకోలేని వాళ్ళు ఎవరుంటారో
వాళ్ళు పశ్చాత్తాపంతో చనిపోయిన వాళ్ళు, నా జీవితం అంతా ఎలా అయిపోయింది, నా బ్రతుకంతా ఎలా అయిపోయింది అని చనిపోయిన వాళ్ళు కూడా అప్పుడు లేపబడతారండి. లేపబడినప్పుడు మరి దేవుడు సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు దేవుడిని తెలుసుకోగలుగుతారు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో అందరూ సంతోషంగా ఆనందంగా ఈ భూ పరదేశం మీద కుటుంబాలతో నివసిస్తారనమాట. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, మా కుటుంబంలో ఐక్యత లేదు, మా కుటుంబంలో నేను ఒక్కడినే రక్షించబడ్డాను, నా కుటుంబంలో మరి ఇంకెవరు రక్షించబడలేదు అని బాధపడుతూ ఉండవచ్చండి. కానీ మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ఎందుకు దేవుడు మొరపెట్టమన్నారండి? మనం మొరపెట్టాలి. మన కుటుంబాల గురించి మనం మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆలకించేసాడండి. పరలోకంలో నెరవేరిపోయింది. ఒకవేళ ఈ భూమి మీద వాళ్ళు బాప్తిసం అది తీసుకోకపోయినా, బాప్తిసం తీసుకోలేదు, వాళ్ళు మార్పు లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మార్చేసుకున్నట్లే మన ప్రార్థన దేవుడు ఆలకించి మరి మన కుటుంబస్తులను కూడా ఈరోజు చాలామంది అనుకుంటే కుటుంబంలో గొడవలే, అత్తతో గొడవ, ఆడబడుసుతో గొడవ, కుటుంబంలో కలహాలు, ఐక్యత లేదనుకుంటాం. అనుకునే ఐక్యత కావాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటామండి. బట్ ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చేసినట్టేనండి. మనం మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడండి. ఆయన బిడ్డల మొరను ఆయన ఆలకించి నెరవేర్చేసినట్టే. మనం ఆ భూ పరదేశం మీద ఉన్నప్పుడు మన జీవితంలో ఏమేమి కోల్పోయామో, ఈ సాతాను వెళ్తున్న ఈ భూమి మీద ఏమేమైతే ఈ శపించబడిన ఈ భూమి మీద మనం ఏమేం కోల్పోయామో, బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కోల్పోయి కన్నీటితో, దుఃఖముతో, బెంగలతో, బాధలతో ఉంటున్న ఆ యొక్క పరిస్థితులన్నీ దేవుడు తీసేసి ఇప్పుడు కోల్పోని అన్నీ కూడా దేవుడు అప్పుడు మనకు ఇస్తాడండి. మన కుటుంబాలతో మనం సంతోషంగా ఉంటాం అనమాట. ఆనందంగా దేవుని రాజ్యంలో ఆయన వెలుగులో మనం నడుచుకుంటామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించకండి. ఈ భూమి మీద మాకు అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు, మా బ్రతికి ఇలా అయిపోయింది అని చింతించకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని యేసయ్య చెప్పారండి. కాబట్టి యేసయ్య రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు దొరుకుతాడు దేవుడు. వెతికితే మనం సత్యం తెలుసుకోగలుగుతామండి. అప్పుడు మనం తృప్తిగా, ఏమున్నా లేకపోయినా దేవుని బట్టి సంతోషిస్తూ మనం తృప్తిగా నిరీక్షణ కలిగి ఉంటామన్నమాట. కాబట్టి దేవుడిచ్చు ఆ నిత్య రాజ్యం కొరకై మనం ప్రయాసపడుతూ దేవునికి మొర్రపెడుతూ ఆ నిత్య రాజ్యంలో నా కుటుంబం ఉండాలి, నా బంధువులు ఉండాలి, నా స్నేహితులు ఉండాలి అని మనం మొర్రపెడుతూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఆ గొప్ప జీవితాన్ని మనం దేవుని రాజ్యంలో పొందుకోగలుగుతామండి. అటు కృపతో దేవుడి మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని నడిపించునుగాక. ఈ యొక్క బైబిల్ పాఠం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి దేవుని జ్ఞానంతో నింపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.